హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? ఇదిగో మా పొలంలో నువ్వుజేని కోతకొచ్చింది. కోతకు బయలుదేరుతాను మరి ఆయుధం పట్టుకుని. తప్పదు కదా. ఇలా గట్టుపై నడుచుకుంటూ అన్నయ్య, నేను, అమ్మ, పక్కింటి అక్క, పక్కింటి పిన్ని అలా నడుచుకుంటూ పొలంలోకి అయితే చేరిపోయాం. ఇక రంగంలో దిగిపోయాం. ఇంకేముంది, ఇక నువ్వుజేని కోత ఇక మొదలెడదామా? అదిగోండి, ఆ వెనకతల గొడుగేసుకుని కోస్తుంది కదా, తను మా అమ్మ. ఆ వెనకతల పక్కింటి అక్కను పిన్ని. ఇదిగో ఈ కొడవలు చూపిస్తాను చూడు, కొడవలు చూపిస్తాను. ఇదే మా అన్నయ్య, వీరుడు, గొప్ప పనోడు అనుకో. ఈ నువ్వుజేని పంట అనేది వేసవికాలం పండించే పంట కదా. ఉదయం 8 గంటలకు వచ్చాం, 11 గంటలకు డబ్బా ఖాళీ చేసాం. వాటర్ అయిపోయింది. ఇదిగో పక్క పొలం వాళ్ళు బోరేస్తే వాటర్ పడడానికి వచ్చాను. ఈ వంటలు బేవర్సంగా ఉన్నాయి బాబు. ఇదిగో వాటర్ పట్టించి మళ్ళీ స్టార్ట్ చేసి కోత. ఆ వాటర్ తాగేసాక అమ్మ వాళ్ళు ఏమన్నారంటే, ఒరే మేము కోస్తాము, మీరు కుప్పలు వేసేయండి అని అన్నారు. సరేలేని చెప్పేసి మేము కుప్పలు వేస్తున్నాము. అమ్మ వాళ్ళేమో ఏవో రాత్రి చూసిన సీరియల్ గురించి మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ కోతకు వస్తే మేము కుప్పలు వేస్తున్నాము. తొలి చెప్పాను కదండి, మా అన్నీ మంచి పనుడని. అదిగో ఆడి పనిలో అలా ఉంటుంది చూడండి. ఎండ ఎక్కువగా ఉందని చెప్పి వాటర్ బాటిల్తో వాటర్ పట్టుకొని చెట్టు కిందకి వెళ్ళిపోతున్నాడు. మరి ఏం చేస్తాం, మిగతాది మేము అందరం కలిసి కంప్లీట్ చేసి మొత్తం కోత కంప్లీట్ చేస్తాం. మూడు రోజుల తర్వాత ట్రాక్టర్కి లోడ్ చేసి ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాం పంటని. ఇంటికి తీసుకెళ్ళాక ఆ చేన్ని అన్లోడ్ చేసి వారం రోజులు అలానే ఉంచాము, టార్పిన్స్తో కప్పేసి. అలా కప్పేసి ఉంచితే బాగా మగ్గిపోయి చేని అనేది ఆకుగట్ట వేగంగా రాలిపోద్ది, గింజలు కూడా వేగంగా రాలిపోతాయి. అవి బాగా ఎండేసాము. ఎండేసిన తర్వాత గింజలు బాగా రాలాక బస్తాలకి ఎక్కించి ఆ బస్తాలు ఇంటి దగ్గర నుంచి సాగుకారు వచ్చేసాక అది వాళ్ళకి అమ్మేసాం. వేసవికాలం కదండి, మంచి ఎండలో పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 1 గంట 2 టైం అప్పుడు కూడా చేను అటు ఇటు తిరగేయాల్సి వస్తుంటుంది. ఎందుకంటే గింజలు రాలాలి కదా, కొంచెం కష్టంతో కూడుకున్న పని, ఎండలో పని చేయాలి. కాకపోతే తప్పదు అంతే. సరే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.